ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈ రోజున మన అందరికీ వచ్చేటటువంటి ఒక అనుమానం, మరణించినటువంటి మన తాత ముత్తాతలు దేవతలు ఎట్లా అవుతారు? పితృదేవతలు అని మనం అంటాం కదా, అందులో ఇప్పుడు మనం పితృపక్షాల్లో ఉన్నాం. ఇటీవల అరకొర జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో కొంతమంది చెప్పే మాటలు విని తాత ముత్తాతల తరతరాల ఫోటోలు తీసి పారేస్తున్నారు కొంతమంది. తత్ఫలితంగా ఇల్లు పిశాచాలమయం అయిపోతుంది. చనిపోయినటువంటి వాళ్ళు దేవతలు ఎట్లా అవుతారు? ఇది చాలా మందిలో ఉండే సందేహం. దీనికి సమాధానం వ్యాసుల వారు వరాహ పురాణంలో చెప్పారు. అందరికీ తెలిసినటువంటి సత్యం ఏంటి? తండ్రి, తాత, ముత్తాతలని, అలాగే తల్లి, నాయనమ్మ, ఆమె అత్తగారు, వీళ్ళని పితృదేవతలుగా ఆరాధిస్తూ ఉంటాం మనం. అయితే వీళ్ళు దేవతలైన సంగతి మాత్రం చాలా మందికి తెలియదు. వరాహ పురాణంలో ఏం చెప్పారంటే, పితృదేవతలు పరమాత్మ నుంచి ఉద్భవించారు. వారు తండ్రి, తాత, ముత్తాతలుగా ప్రతి జీవికి చెందిన వాళ్ళు అవుతారు. వరాహ అవతారంలో విష్ణుమూర్తి భూదేవికి చెప్పిన ప్రకారంగా వీళ్ళకి పితృ ఆరాధనలో లభించేటటువంటి పిండాలు, నువ్వుల నీళ్లు వీళ్ళకి చెందుతాయని వరమిచ్చాడు. పితృదేవతల్లో తండ్రి దేవతలకి అధిదేవత బ్రహ్మదేవుడు. పితృదేవతల్లో మనం తండ్రిగా భావించేటటువంటి పితృదేవతకి అధిష్టాన దైవం ఎవరంటే బ్రహ్మ. అంటే వీరు బ్రహ్మ యొక్క శరీరం నుంచి పుట్టారు. తాతగారు బ్రహ్మదేవుడికి తండ్రి అయినటువంటి విష్ణువు. వీళ్ళు విష్ణువు యొక్క శరీరం నుంచి పుట్టారు. మన ముత్తాత ఉంటాడు కదా, ఆయనకు అధినేత ఎవరో అంటే అధిదేవత మహారుద్రుడు. వీళ్ళు రుద్రుడు నుంచి పుట్టారు అని మహారుద్రుడు చెప్పాడు. ఈ విధంగా పుట్టినటువంటి ముగ్గురు దేవతలు అప్పటి నుంచి నేటి ప్రతి జీవికి తన తండ్రి, తాత, ముత్తాతలుగా వంశవృక్షానికి చెందిన వాళ్ళు అవుతారు. అంటే పరమాత్ముడి నుంచి సంభవించినటువంటి ఈ ముగ్గురు ఈ విధంగా దేవతలై ప్రతి ప్రాణికి, ప్రతి జీవికి, ప్రతి మానవుడికి అక్షయమైనటువంటి పుణ్యఫలాలు ఇవ్వడానికి ఉన్నారు అక్కడ. వీళ్ళను అర్చించినటువంటి వాళ్ళకి సకల ధన, కనక, వస్తు, వాహనాది సౌఖ్యాలు వాళ్ళు కలిగిస్తారు. వీరు ఉద్భవించినప్పటి నుంచి మన తండ్రి వరకు వీరి యొక్క పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఇది కొనసాగే విధం అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా మన తండ్రి తన తండ్రికి అంటే మన తాతగారికి, తన తాతకి అంటే ముత్తాతకి, తన ముత్తాతకి మన తండ్రి యొక్క ముత్తాతకి మాత్రమే పిండ ప్రదానం చేస్తారు. ఇలా పిండ ప్రదానం చేసినటువంటి మన తండ్రి గారు మరణించిన తరువాత ఆయన కుమారుడుగా మనం ఏం చేస్తాము? తండ్రిని ఆ ముగ్గురు స్థానాల్లో చేరుస్తాం. దీనినే సపిండీకరణము అంటారు. 12 రోజు చేస్తారు. దోసకాయ పిండం తయారు చేస్తారు. ఈ 4వ తరం వాడు ఉంటాడు కదా, పై తరం, ఆయనని ఈ ముగ్గురులో కలిపేస్తారు. అదే సపిండీకరణం అంటే.
అంటే మన తండ్రి గారిని పితృదేవతల్లోకి చేర్చి ఆ పైన 4వ స్థానంలో ఉన్నవాడిని పైకి పంపించేస్తాం. ఇది ఇలా చేసేటప్పుడు, ఇలా చేర్చేటప్పుడు తండ్రి యొక్క ముత్తాతని ఆదిత్యులతో కలిపి మన తండ్రి, మన తాత, మన ముత్తాతలని 3 దేవతలుగా బ్రహ్మ, విష్ణు, రుద్రాంశలుగా అర్చిస్తాం. ఇది చాలా కీలకమైనది. ఇదే మరణించిన వ్యక్తి యొక్క 12వ రోజున జరిపేటటువంటి సపిండీకరణలో ఉంటుంది. ఇలా తండ్రిని ఆ పైనున్నటువంటి 3 దేవతలలో కలపడంతో అప్పటి వరకు 10వ రోజు వరకు ఉన్నటువంటి ప్రేత రూపం పోయి ఆయనకి వసు రూపం వస్తుంది, దేవతా రూపం. పితృదేవతల స్థానం పొందుతాడు. ఇదే శాస్త్రం. ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. ఎవరైనా ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఈ గొలుసు తెగిపోతుంది. ఇది చాలా మందికి తెలియదు. పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి సహజ మరణంతోనే శరీరాన్ని విడిచిపెట్టాలి. అలా మరణించినప్పుడు మాత్రమే వాళ్ళకి పితృదేవత స్థానం లభిస్తుంది. అలా కాకుండా ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి పితృదేవతల యొక్క స్థానం రాదు. వాళ్ళు ప్రేతాత్మగానే మిగిలిపోతారు. దుందుకారుడు అని భాగవత మహత్యంలో చెప్తారు. ఈ కథ పద్మపురాణంలో ఉంటుంది. ఆ దుందుకారుడు కూడా ప్రేతగా నిలిచిపోయినాడు. వాడి పేరుతో భాగవత సప్తాహం చేస్తే అప్పుడు గాని వాడికి మోక్షం కలగల. అంతేకాదు, ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు పితృదేవతలలో చేరరు కాబట్టి ఆ తర్వాత తరాల్లో వాళ్ళకి ముందు తరాల తాతలు కూడా పిండోదకాలకు దూరం అయిపోతారు. దీంతో ఆ వంశం మొత్తం నరకంలో పడిపోతుంది. ఇంత ఘోరమైనటువంటి నరకం కేవలం ఆ వంశంలో ఒక్కరు ఆత్మహత్య చేసుకోవడం వల్ల జరుగుతుంది. మన హిందూ ధర్మశాస్త్రాల్లో ఆత్మహత్య కంటే మహా నీచమైనటువంటి పని మరొకటి లేదు అన్నారు. ఎందుకని? ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ప్రేతాత్మలుగా మిగిలి చివరికి పిండోదకాలు లేకుండా అలమటించాల్సి వస్తుంది. అంతేకాదు, సహజంగా మరణించిన వారి పిండాలని గయాక్షేత్రంలో సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర ఉంచి పెడతాం. మేము కూడా 2016 సంవత్సరంలో వెళ్ళాం గయాక్షేత్రానికి. అక్కడ విష్ణు పాదం అని ఇప్పటికీ అమ్ముతారు. అక్కడ విష్ణు పాదాలు అవి తెచ్చుకొని మన ఇంట్లో తద్దినం పెట్టే రోజు కూడా పిండాలని ఆ విష్ణు పాదం మీదే పెడతాం. బీహార్లో ఉంది గయాక్షేత్రం. కానీ ఆత్మహత్య చేసుకున్న వారి పిండాలకి కోపశ్రాద్ధం అంటూ చేసి బావిలో పారేస్తారు. కోపం అంటే బావి. ఇంత భయంకరమైన శిక్ష ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండే పండితులు పిండ ప్రదానానికి ముందు ఒక మాట అడుగుతారు, మీ వంశంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా అని. కాబట్టి సహజమైన మరణం పొందిన వాళ్ళంతా బ్రహ్మ, విష్ణు, రుద్ర స్వరూపాలుగా దేవతలుగా మారి అర్చనలు అందుకుంటారు. కాబట్టి ఈ విషయం తెలిసి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు. దానివల్ల ఆత్మహత్య చేసుకునే వాళ్లే కాదు, తమ వల్ల ఆ గొలుసు తెగిపోయి పైన ఉన్నటువంటి తండ్రి, తాత, ముత్తాతలు కూడా నరకలోకంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా వాటి నుంచి బయటపడే మార్గం ఆలోచించాలి. పరమాత్మ యొక్క పాదపద్మాలు పట్టుకొని ప్రార్థించి అందులో నుంచి బయటపడాలే కానీ ఆత్మహత్య దాకా వెళ్ళకూడదు. ఆంజనేయ స్వామి కూడా ముందు అనుకున్నాడు, ఆయన కూడా సీతమ్మ కనపడలేదు, ఇక నాకు ఆత్మహత్య శరణ్యం అనుకున్నాడు. అమ్మవారు కూడా తన మెడజడుతోటి ఉరిపోసుకొని చావాలి అనుకున్నది. కానీ
హనుమంతుడు రామకథను చెప్పి ఆమెను కాపాడాడు. హనుమంతుడు తనని తానే ఉద్ధరించుకున్నాడు. అదే గురుస్వరూపం అంటే. మరణించి సాధించేది ఏమి లేదు. బతికి ఉన్నవాడు బతికి ఉంటే ఇప్పుడు కాకపోతే 100 ఏళ్లకైనా సరే శుభాలు పొందొచ్చు. ఇది స్వామి మనకు చెప్పే మాట సుందరకాండ ద్వారా. కానీ ఇవాళ చిన్న చిన్న కారణాలకు కూడా పరీక్షలో తప్పామనో, ప్రేమ విఫలమైపోయిందనో ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్యం అటువంటి తరం తయారవుతోంది. వీళ్ళంతా ప్రేతాత్మలుగా మారి వాళ్లతో పాటు పై తరాల వాళ్ళను కూడా నరకానికి పడేస్తారు. అట్లా కాకుండా సహజ మరణం పొందిన వాళ్ళు దేవతలుగా మారుతారు. వాళ్ళు పితృలోకంలో ఉంటారు. వీళ్ళు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఆదిత్య రూపులుగా వర్ధిల్లుతారు. తమ వంశాల వారిని రక్షిస్తారు. అయితే ఆత్మహత్యలు చేసుకునే ఇటువంటి వారి వల్ల మొత్తం తరాలు నరకంలో పడతాయి. కాబట్టి కొంత కరుణ కలిగి పిశాచాత్వాన్ని తొలగించడానికి నాగబలి అనే ప్రాయశ్చిత్తాన్ని చేస్తారు. ఈ నాగబలి ప్రాయశ్చిత్తం ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రముఖంగా జరుగుతుంది. ఆ ప్రాయశ్చిత్తం జరిపించుకోవాలి. దీనివల్ల పూర్వీకులకు లబ్ధి జరుగుతుంది. కానీ ఆత్మహత్య చేసుకున్న వారి పిండాలు మాత్రం గయాక్షేత్రంలో విష్ణుపాదం దగ్గర పెట్టరు, బావిలోనే వేస్తారు. ఈ విషయాలను మనం గమనించి మన వంశంలో ఎవ్వరు కూడా ఇలాంటి ఆత్మహత్యకి పాల్పడకుండా వాళ్ళని సరైనటువంటి మార్గంలోకి మళ్లించుకోవలసినటువంటి బాధ్యత మన మీదనే ఉన్నది అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరితోటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పాను. ఈ పితృపక్షాల్లో అందరం కూడా కనీసం మీ ఇంట్లో తల్లో తండ్రో మరణించినటువంటి తిథి రోజు ఈ 15 రోజుల్లో తప్పకుండా తిలతర్పణాలు విడిచిపెట్టండి. అదే అమావాస్య రోజైతే అందరికీ, నీ భార్య వైపు, నీ వైపు అందరికీ, మరణించిన వాళ్ళందరికీ కూడా తర్పణాలు వదిలిపెట్టి, బంధువులకే కాదు మిత్రులకి, గురువులకు కూడా వదిలిపెట్టే సంప్రదాయం ఉంది అమావాస్య రోజు. అదే మహాలయ అమావాస్య. అలాగే యథాశక్తి బ్రాహ్మణులకి దక్షిణ, తాంబూలం, అలాగే స్వయం పాకం అవన్నీ ఇస్తే దానివల్ల పితృదేవతలు సంతోషించి వాళ్లకు మనకి శుభాలకి అన్నీ అనుగ్రహిస్తారు అని మీతో మనవి చేసుకుంటూ, ఇంతసేపు విన్నటువంటి మీ అందరికీ ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి అని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.